వాళ్ళకి ఏదో సమస్య వచ్చిన తర్వాత ఆ సమస్యను పరిష్కరించే ప్రయత్నం కాకుండా సామాజిక బాధ్యతగా ఆ మహిళలకు ఆ సమస్య రాకుండా చూడాల్సిన బాధ్యత పౌరులుగా మీ మీద నా మీద ఉన్నది. మనం సరైన విధంగా వ్యవహరించినా సరైన సమయంలో మనం స్పందించినా ఆ మహిళలు సమస్యను ఎదుర్కొనే వివక్షను ఎదుర్కొనే సందర్భమే రాదు. అలాంటి సందర్భం రాకుండా చూడాల్సిన బాధ్యత కుటుంబ సభ్యులుగా ఈ సమాజంలో ఉన్న మహిళలే కాదు మన కుటుంబంలో కూడా మహిళలు బాధితులుగా ఉంటారు. ఆ బాధను మనం కొంత అర్థం చేసుకొని బాధలో ఉన్నప్పుడు వాళ్ళకు కొంత అండగా నిలబడి వాళ్ళకు ఒక మానసికంగా ఒక ధైర్యాన్ని అందించే బాధ్యత మనందరిది. ఇది సామాజిక బాధ్యత. ఈ సోషల్ రెస్పాన్సిబిలిటీని మనం ఎప్పుడైతే ఇగ్నోర్ చేస్తామో ఈ సోషల్ ఈవిల్స్ అందరూ రకరకాలుగా వ్యవహరిస్తారు, రకరకాలుగా ప్రవర్తిస్తారు. అందుకే ఈనాడు ప్రభుత్వం పెడుతున్న ప్రతి సంక్షేమ పథకంలో ఈనాడు రాష్ట్రంలో దేశానికి ఆదర్శంగా నిలబడే ఇందిరమ్మ ఇల్లు 4.5 లక్షలు మన ఇస్తే అన్ని ఇళ్లను మహిళల పేర్ల మీదనే మనం మంజూరు చేసినాం. ఇల్లు మహిళ పేరు మీద ఉన్నా, ఆస్తి మహిళ పేరు మీద ఉన్నా, ప్రభుత్వ సంక్షేమ పథకాన్ని మహిళ చేతికి పంపిస్తే ఆ మహిళ ఆ కుటుంబం యొక్క గౌరవాన్ని కాపాడుతుంది. ఆ కుటుంబంలో ఉండే పిల్లలకు సరైన మార్గాన్ని, దశ దిశ నిర్దేశాన్ని మహిళ ఇవ్వగలుగుతుంది. మహిళకు ఆర్థిక స్వావలంబన వచ్చినప్పుడే ఆ కుటుంబానికి గౌరవం దక్కుతుంది, ఆ కుటుంబం నిలబడుతుంది సమాజంలో. ఈరోజు ఆ బాధ్యత ఉమెన్ ఎంపవర్మెంట్ పలకడానికి సింపుల్ వర్డ్ ఉండొచ్చు, కానీ దాన్ని అమలు చేస్తే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 67 లక్షల మంది స్వయం సహాయక సంఘాల మహిళా సభ్యులు ఉన్నారు. ఈ 67 లక్షల స్వయం సహాయక సంఘాల సభ్యులకు 2 సంవత్సరాలలో 57,000 కోట్ల రూపాయల బ్యాంక్ లోన్ లింకేజ్ మన ప్రభుత్వము శ్రీమతి ధనసరి సీతక్క గారి నేతృత్వంలో ఈరోజు వాళ్ళకు ఆర్థికంగా బ్యాంకులతో లింకేజ్ 60 దాకా. నేను లాస్ట్ టైం రివ్యూ చేసినప్పుడు 57,000 ఉండి ఇప్పుడు సీతక్క చెప్తుంది అది 67,000కు చేరుకున్నది అని. 60,000 కోట్ల రూపాయల బ్యాంకు రుణాలను మహిళా సంఘాలకు అందించడం ద్వారా వ్యాపారాలలో వాళ్ళను భాగస్వాములను చేసి వ్యాపారాలలో వాళ్ళను రాణించడమే కాకుండా ఆర్థికంగా నిలబడే కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నది. ఈరోజు మహిళలకు ఈ రాష్ట్రంలో ఉన్న 1 కోటి మంది మహిళలకు గతంలో ఇచ్చిన బతుకమ్మ చీరల గురించి నేను మాట్లాడాను, కానీ 1 కోటి మంది ఆడబిడ్డలకు సారె పేరు మీద చీర పెడితే ఈరోజు వాళ్ళందరూ పండుగ రోజు కట్టుకున్నట్టుగా ఆ చీరలు కట్టుకొని ప్రభుత్వ కార్యక్రమాలలో పాల్గొంటున్నప్పుడు మహిళలను ఇవ్వాల్సిన గౌరవము రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత నిర్వహించింది అని నేను భావిస్తున్నా. అదేవిధంగా ఈ రాష్ట్రంలో 10,000 ఆర్టీసీ బస్సుల్లో 28 నెలల్లో మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత ప్రయాణాన్ని అందిస్తే ఈ 28 నెలలలో రాష్ట్ర ప్రభుత్వము మహిళల యొక్క ఉచిత బస్సు ప్రయాణానికి 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన రాష్ట్రం ఈ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం. మహిళ ఆర్థికంగా వెదగాలి అనంటే, మహిళ ఆడపిల్లలు చదువులకు వెళ్ళాలి అనంటే, చిన్న చిన్న ఆర్థిక సమస్యలతోని చితికిపోతున్న కుటుంబాలకు ఉద్యోగం చేసుకోవడానికైనా, ఉపాధి చేసుకోవడానికైనా, చదువుకునే పిల్లలు స్కూళ్ళు కాలేజీలకు వెళ్ళాలన్నా ఉచిత రవాణా సౌకర్యాన్ని రాష్ట్రంలో మన ప్రభుత్వం అందించి పకడ్బందీగా ఈరోజు అమలు చేయడం వల్ల ఈ 28 నెలల 10,000 కోట్ల రూపాయల ఆర్థిక సౌలభ్యము ఆడపిల్లలకు ఇచ్చినాం. 10,000 కోట్లు వాళ్ళ తరఫున నేను ఆర్టీసీకి చెల్లించిన అంటే 10,000 కోట్ల రూపాయలు మహిళలు వాళ్ళ నగదును వాళ్ళు భద్రపరుచుకున్నట్టు, మిగిలించుకున్నట్టు, అది వాళ్ళ సేవింగ్స్. ఆ సేవింగ్స్ ఇంకొక రూపంలో వాళ్ళకు ఉపయోగపడతాయి. మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేసే ప్రయాణికులే కాదు, ఇదే స్వయం సహాయక సంఘాలకు 1000 ఆర్టీసీ బస్సులను కొనిచ్చి 1000 బస్సులకు మహిళలను యజమానులను చేసి ఈరోజు రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్కి లీజ్ కింద ఇచ్చి
1000 బస్సుల యజమానులు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఆడపిల్లలు సోదరిమణులు ఈరోజు బస్సులకు యజమానులుగా పెద్ద పెద్ద ట్రావెల్స్లో లేకపోతే పెద్ద పెద్ద కంపెనీలు కార్పొరేట్ కంపెనీలు ఊబర్ లాంటి కంపెనీలు వీటికి మేము యజమానులం అంటుంటే స్వయం సహాయక సంఘాలకు 1000 బస్సులు కొనిచ్చి 1000 బస్సులను ఆర్టీసీకి హైర్ చేసి ఈరోజు ఆర్థికంగా వాళ్ళు నిలబడడానికి అవకాశం ఇచ్చినాం. రెన్యూబుల్ ఎనర్జీ గురించి ఇక్కడ ఇండస్ట్రియల్ పార్ట్నర్స్ ఇక్కడ ఉన్నారు. రెన్యూబుల్ ఎనర్జీ గురించి సోలార్ ఎనర్జీ గురించి మనం చాలా సందర్భాలలో మాట్లాడుకుంటాం. సోలార్ ఎనర్జీ గురించి మాట్లాడితే మొట్టమొదటి వచ్చే పేర్లు అదానీ అంబానీలే ఈ బిజినెస్ పెట్టుకోగలుగుతారు అని అందరూ అనుకుంటున్నారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఇదే స్వయం సహాయక సంఘాలకు 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసి రాష్ట్ర విద్యుత్ శాఖకు సరఫరా చేయడానికి ఒప్పందాలు చేసి వాళ్ళకు అవసరమైన భూములు కేటాయించి వాళ్ళకు అవసరమైన బ్యాంక్ లింకేజ్ ఇచ్చి ఈరోజు 1000 మెగావాట్ సోలార్ పవర్ ఉత్పత్తి చేసే శక్తిని ఈరోజు మహిళలకు అందించి అదానీ అంబానీలతోని తెలంగాణ ఆడబిడ్డలు పోటీ పడడానికి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. రాష్ట్రం నలుమూలల ఇందిరమ్మ క్యాంటీన్లు ప్రభుత్వ కార్యాలయాలు మీరు మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళండి, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళండి, సెక్రటేరియట్కి వెళ్ళండి, యు గో ఎనీవేర్ ఇన్ ద స్టేట్, ఎనీ గవర్నమెంట్ ఆఫీస్, అక్కడ క్యాంటీన్లు ప్రైవేట్ వాళ్ళ చేతులు ఉంటాయి. నేను వచ్చిన తర్వాత వీటన్నిటిని తీసేసి ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్స్ కింద అన్ని రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలలో ఈ మహిళా శక్తికి స్వయం సహాయక సంఘాలకు క్యాంటీన్లు ఇచ్చి వాళ్ళే నిర్వహించుకునే విధంగా ఈరోజు వాళ్ళకు వ్యాపార అవకాశాలు మనం కల్పించినాం. ప్రతి జిల్లాలలో జిల్లా స్థాయిలో మహిళా సంఘాలకు భవనాలు కట్టించి వాళ్ళ వ్యాపారాల గురించి వాళ్ళ అభివృద్ధి కోసం మహిళలు చర్చించుకోవడానికి ఈరోజు మనం అవకాశం కల్పించినాం. ఈరోజు పెట్రోల్ బంకులు ఎవరో బిజినెస్ ఉన్న వాళ్ళు ల్యాండ్ లార్డ్స్ మాత్రమే పెట్రోల్ బంకులు పెట్టుకుంటారు. కానీ నారాయణపేట వివిధ జిల్లాలలో పెట్రోల్ బంకులకు వాళ్ళకి స్థలం ఇచ్చి మొత్తం మహిళా సంఘాలే పెట్రోల్ బంకులు నిర్వహించుకోవడానికి పూర్తిగా ఎంపవర్ చేసి ఐఓసి లేకపోతే భారత్ పెట్రోలియంతో మాట్లాడి పెట్రోల్ బంక్స్ వాళ్ళకి ఇప్పించి ప్రభుత్వం భూమి ఇచ్చి ఆ కంపెనీలతో వాళ్ళకు ఒప్పందం చేయించి ఈరోజు మహిళా సంఘాలే పెట్రోల్ బంకులు నిర్వహించుకునే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో మనం కల్పించినాం. ఇవాళ ప్రతి అంశంలో మాటలతో ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది కాకుండా ప్రతి దగ్గర పాఠశాలల నిర్వహణ గతంలో కాంట్రాక్టర్లకు ఇచ్చేది. అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 26,000 ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ మొత్తం మహిళా సంఘాలకు అప్పచెప్పి ఆ స్కూళ్ల నిర్వహణ మొత్తం, ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలలో ఉండే పేదల పిల్లలే ప్రభుత్వ పాఠశాలకు వెళ్తున్నారు. ఈ పాఠశాలలు కాంట్రాక్టర్ల చేతుల్లోనో ఇతరుల చేతుల్లో ఉంటే వాళ్ళ పిల్లలు అక్కడ చదువుకోనప్పుడు ఆ పాఠశాలల పట్ల వాళ్ళకు బాధ్యత పూర్తి స్థాయిలో ఉండడం లేదు అని ఈ మహిళా సంఘాలకి 26,000 పాఠశాలలను అప్పచెప్పి అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద ఈ పాఠశాల నిర్వహణ మొత్తం ప్రభుత్వం ఫండ్స్ అన్ని కూడా ఎస్ఐజి గ్రూపులకే పంపించి ఈ రోజు వాళ్ళతోనే ఆ పాఠశాలలు నిర్వహించే కార్యక్రమం తీసుకుంది.